Welcome to the class, all of you. Spoken English course. Today is day 8. Now, let us learn what are verbs, because before learning tenses, one must learn and one must know what are verbs, and that is V1, V2, V3, V4 and V5, whatever it may be. Unless you know verbs రాకపోతే మీకు టెన్సెస్ రాదు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రాదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ రాదు, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఏది రాదు. ఎందుకంటే టెన్స్ ఈజ్ ద మెయిన్ చాప్టర్ ఇన్ ఇంగ్లీష్. ఇట్స్ ఎ కింగ్, ఇట్ కాన్కర్స్ ద లాంగ్వేజ్. అది కాన్కర్స్ ద లాంగ్వేజ్ అంటే ఈ వర్బ్ అనేది ఇంగ్లీష్ భాషనే ఏలుతుంది అన్నట్టు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాండప్ అంటే నిలబడండి. నిలబడండి అనే చిన్న వర్బ్ తోనే మీకు అర్థమైపోయింది కదా. అక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏం లేకుండా స్టాండప్, స్టాప్ టాకింగ్, ఓకే, కీప్ సైలెన్స్ అంటే ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ప్రతి సెంటెన్స్ లో ఉండాలని నియమం లేదు. ఒక వర్బ్ తోని మన యొక్క కమ్యూనికేషన్ కంప్లీట్ చేయొచ్చు. అంటే వర్బ్ లేకుండా కమ్యూనికేషన్ కంప్లీట్ కాదు. ఏం మాట్లాడాలన్నా కూడా వర్బ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఫస్ట్ వర్బ్స్ V1, V2, V3 నేర్చుకున్న తర్వాతనే మీరు మిగతా గ్రామర్ లో పర్ఫెక్ట్ కాగలరు. అన్లెస్ యూ లెర్న్ ద వర్బ్ చాప్టర్ యూనిట్, యువర్ ఇంగ్లీష్ విల్ బి నాట్ పర్ఫెక్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ V1, V2, V3 నేర్చుకోవాలంటే ఫస్ట్ చూడండి, వాంట్ ఉంది. దీన్ని ఈ V1, V2, V3, V4, V5 ఇప్పుడు ఈ వాంట్ ఉంది. వాంట్ ని ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, we use this V1 in present tense, we use this V1 in present tense, we use this V2 in simple past tense, we use this V3 in past perfect. అంటే ఈ V3 ఉన్నటువంటి V3 లో ఉన్నటువంటి వర్బ్ ని మనం హ్యావ్, హ్యాస్, హ్యాడ్ తో ఈ V3 మాత్రమే యూజ్ చేస్తాం. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ తో కంపల్సరీ తప్పకుండా ఇది రెండు కాదు, V3నే యూజ్ చేయాలి. ఓకేనా? అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో, పాస్ట్ పర్ఫెక్ట్ లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో కూడా హ్యావ్ హ్యాస్ ఏ వాడతాం కాబట్టి, హ్యాడ్ వాడతాం కాబట్టి కంప్లీట్ గా హ్యావ్, హ్యాస్, హ్యాడ్ తో పాటు V3 తప్ప ఇది ఏది యూజ్ చేయాలి, V3 మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు వాంట్ ఉంది. వాంట్ కి V2 ఏంది? ఎస్. V4 ఏంది? వాంటింగ్ కాదు. ఓకేనా? వాంట్, speaks, speak, spoke, spoken, speaking, spoke, speaks. V1 కి ing యాడ్ చేస్తే V4 అవుతుంది. V1 verbs కి when we add ing for V1 it becomes verb plus ing. V1 కి ఎప్పుడైతే S లేదా es లేదా ies జోడిస్తే అది ప్రెసెంట్ టెన్స్ లో యూజ్ చేసే వర్బ్ కి యూజ్ అవుతుంది. ప్రెసెంట్ టెన్స్ లో అంటే ఎప్పుడైతే he, she, it ఏదైనా థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏదైనా నేమ్ సబ్జెక్ట్ లో ఇవి ఉంటే ఎస్, ఈఎస్, ఐఈఎస్ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ వర్బ్ కి జోడించాలి. అప్పుడు V5 అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఇండియన్స్ ని, ఆల్ ఆఫ్ us ఇండియన్స్, we pronounce this as want, wanted, wanted. It is now I pronounce it as wanted. That is natural in English. But do you think it is right? Is it wanted? It is absolutely wrong.
వాంటెడ్ కాదు, వాంటెడ్, వాంటెడ్, టెడ్, వాంటెడ్. హేట్, we say that hated, isn't it? Okay, it is not hated. Hating, hates. It is not hated, hated, hated. మరి ఇప్పుడు ఇక్కడ ఈ వర్క్ కి V1 వర్క్ కి ED యాడ్ చేశారు. ఇక్కడ ED యాడ్, V2 కి V3 కి ED యాడ్ చేశారు. ఇక్కడ ED యాడ్ చేశారు. ఇక్కడ ED యాడ్ చేశారు. LEARN, లర్న్, LEARN, learned, learning, learns. సో ఇక్కడ ED యాడ్ చేశారు, ఇక్కడ T యాడ్ చేశారు. లర్న్, లర్న్ కి ఇక్కడ T యాడ్ చేశారు, అవునా? మరి ఇక్కడనేమో ఈఏకి ఇది మొబైల్ తీసేసి ఇక్కడ ఓ అయిపోయింది. మరి ఇవన్నీ ఎందుకు ఇలా అంటే మనకు రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి ఉంటాయి. రెగ్యులర్ వర్బ్స్ అంటే వేర్ వి యాడ్ టీ అండ్ టీ. ఓకే, వేర్ వి యాడ్ టీ ఆర్ ఈడి ఫర్ ద V1, that are known as regular verbs. రాయకండి చెప్తాను. ఏ వర్బ్ కైతే, ఏ V1 కైతే టీ కానీ ఈడి యాడ్ చేస్తామో దాన్ని రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. ఏ వర్బ్స్ కైతే వొవెల్ చేంజ్ అయిపోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ ఉంది, ఈఏటి, ఈట్ ఉంది, ఏటి, ఏటిఈ, ఎయిట్, ఈటన్, ఓకే, EATING, ఈటింగ్, EATS, ఈట్స్. మరి ఎప్పుడైతే ఈ వొవెల్స్ చేంజ్ అయిపోయినాయో, అవునా, ఈట్, ఎయిట్, ఈటన్, ఈట్, ఎయిట్, ఈటన్, ఓకేనా? ఎప్పుడైతే ఈ వొవెల్స్, ఈ లోపల వొవెల్స్ చేంజ్ అయిపోయి V2 V3 డిఫరెంట్ గా ఫామ్ అవుతుంది, అంటే టీ అండ్ ఈడి యాడ్ చేయకుండా దాన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. అదేవిధంగా కట్ ఉంది, కట్, సేమ్ థింగ్, V2 V3, ఇంగ్, ఇక్కడ ఇంగ్, కట్స్, ఓకే, CUTTING, CUTS, కట్స్. PUT, పుట్, PUT, పుట్, PUT, పుట్, PUTTING, పుట్టింగ్, PUTS, పుట్స్. అదే హిట్, 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 ఆ విధంగా. ఎప్పుడైతే ఎందుకు ఇక్కడ కొన్ని వర్డ్స్ లో డబుల్ టీ వస్తుంది, కొన్ని వర్డ్స్ లో డబుల్ టీ రాదు. ఎప్పుడైతే టీకి ముందు వొవెల్ ఉందో అప్పుడు డబుల్ టీ యాడ్ అవుతుంది ఇంగ్ ఫామ్ వచ్చేటప్పుడు. కొన్ని వర్బ్స్ V1 V2 V3 సేమ్ ఉంటుంది, అది కూడా ఇర్రెగ్యులర్ కిందకే వస్తుంది, ఓకేనా? అది కూడా ఇర్రెగ్యులర్ కిందకే వస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ ఎస్ ఎప్పుడు జోడిస్తాం మనం? కామన్ గా జనరల్ గా అన్ని వర్బ్స్ కి, అన్ని వర్బ్స్ కి ఎస్ఏ వాడతాం. కానీ ఈఎస్ ఎప్పుడు వాడతాము? ఎప్పుడైతే ఏ వర్డ్ అయితే ఓతో ఎండ్, ఏ వర్బ్ అయితే ఓతో ఎండ్ అయి, ఎక్స్ తో ఎండ్ అయి, SH తో ఎండ్ అయి, CH తో ఎండ్ అయి, Z తో ఎండ్ అయి, అలా ఇలాంటి వర్డ్స్ కి ఈఎస్ జోడిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ ఉంది, గోస్ అయింది, అవునా? మిక్స్ ఉంది, మిక్సెస్, ఓకేనా? వాచ్ ఉంది, WATCH, వాచ్ ఉంది, వాచెస్, ఓనా? వాష్ ఉంది, వాషెస్, ఓకేనా? బజ్ ఉంది, బజెస్. ఆ విధంగా ఏవైతే ఏ వర్బ్స్ అయితే ఈ లెటర్స్ తో ఎండ్ అవుతుందో వాటికి మనం ఎస్ గాని ఈఎస్ గాని ఈఎస్ జోడిస్తాం. అదే విధంగా ఐఈఎస్ ఎప్పుడు జోడిస్తాము? ఏ వర్డ్ అయితే TRY, ట్రై, CRY, ట్రై, క్రై, FRY, క్రై, STUDY, స్టడీ, అవునా? అంటే ఈ అన్ని వైలకి ముందు ఎప్పుడైతే కాన్సనెంట్ లెటర్ ఉంటుందో, కాన్సనెంట్ సౌండ్ ఉంటుందో అది పోయి ఏమైతే TRIES, అవునా? CRIES, FRIES, స్టడీస్, STUDIES, ఓకే.
the word which ends the letter, the verb, word or verb, the verb which ends with I and which has consonant before that, we remove the Y and we add IES for the V5. Did you understand? So these are the irregular verbs. Regular verbs means adding ED or T to V1 when it comes to V2 and V3. Adding ING in V4 for V1. V1 నే మనం యూజ్ చేస్తాం. V1 కి ED గాని T గాని యాడ్ చేస్తే V3 V2 V3 అవుతుంది. V1 కి ING ఫార్మ్ చేస్తే V4 అవుతుంది. V1 కి S గాని ES గాని IES గాని జోడిస్తే అది V5 అవుతుంది. ఈ V5 అనేది సింపుల్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే యూజ్ చేస్తాం. V5 అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉంటే, అర్థమైందా, వేరే ఎక్కడ యూజ్ చేయము. ఈ V5 అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్. ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ అంటే ఏంటి? బిగినింగ్ లో, స్టార్టింగ్ లో ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్, ఏదైనా ఎవరి పేరైనా సరే, ఏదైనా వస్తువు పేరైనా, ప్రాంతం పేరైనా, ఒక జంతువు పేరైనా, అవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్ కిందకే వస్తుంది. సింగులర్. డి యు అండర్స్టాండ్? ఆల్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉంటే వర్బ్ అగ్రిమెంట్ ఇది. ఓకే. ఎస్ ఎప్పుడు వస్తుంది? జనరల్ గా అన్ని వర్బ్స్ కి ఎస్ వస్తుంది. ఈఎస్ ఎప్పుడు వస్తుంది? ఏ వర్బ్ అయితే ఓ తో, ఎక్స్ తో, సిహెచ్ తో, ఎస్హెచ్ తో, డబుల్ జెడ్ తో, డబుల్ ఎస్ తో ఎండ్ అవుతుందో అప్పుడు ఈఎస్ యూజ్ చేస్తాం. ఓకే. అదే బాక్స్, బిఓఎక్స్, బాక్స్ కి ఈఎస్ యూజ్ చేస్తాం అనకండి. బాక్స్ నౌన్, వర్బ్ కాదు. మిక్స్ అనేది వర్బ్. బాక్సెస్. ఇప్పుడు ఇది కూడా ఈ బాక్స్, కానీ ఈ బాక్సెస్ అయిపోయింది. మరి ఇదేంటి మేడం అంటే ఇది సింగులర్ ప్లూరల్. ఇది ఇది వర్బ్ ప్యాటర్న్ కాదు, ఇది సింగులర్ ప్లూరల్. దీనికి వేరే రూల్ ఉంది. ఇందులో కన్ఫ్యూజ్ కాకండి. మనం మాట్లాడేది ఇప్పుడు వర్బ్ గురించి. మిక్స్, ఫిక్స్, ఇట్లా ఈ విధంగా ఏదైతే ఏ వర్బ్ అయితే ఎక్స్ తో, ఓ తో, సిహెచ్ తో, ఎస్హెచ్ తో, డబుల్ జెడ్ తో, డబుల్ ఎస్ తో ఎండ్ అవుతుందో వాటికి మనం ఈ ఎస్ జోడిస్తాం. అవునా? అయితే ఎప్పుడైతే లాస్ట్ కి ఈ వస్తుందో డి జోడిస్తాం V2 V3లో. కానీ ఇక్కడ ఈ వస్తే ఈ తీసేసి ఈ వానిష్ అయిపోయి ఐఎన్జి జోడిస్తాం V4లో. అదే విధంగా ఇక్కడ ఈని తీసేయము, ఈ ఉన్న ఈఎస్ జోడిస్తాము. ఓకేనా? ఎస్ జోడిస్తాం, ఈఎస్, ఐఈఎస్ జోడిస్తాం. ఐఈఎస్ జోడించేటప్పుడు ఎప్పుడైతే ఐఈఎస్ జోడించే వర్డ్ కి ఎప్పుడైనా ఈ వస్తే ఈ తీసేసి ఐఈఎస్ వస్తుంది. కానీ రాదది. ఎందుకంటే ఏ వర్డ్ అయితే వైతో ఎండ్ అవుతుందో ఐఈఎస్ జోడిస్తామంటే కాదు మేడం అనొచ్చు కదా మేము. ఏ వర్డ్ అయితే ఏ వర్బ్ అయితే వైతో ఎండ్ అవుతుందో దాని ముందు కాన్సనెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రై, అవునా, ఫ్రై, ఇంకా స్టడీ, ఇట్లా ఏ వర్డ్ అయితే వైతో ఎండ్ అయ్యి దాని ముందు కాన్సనెంట్ ఉంటుందో దానికి ఐఈఎస్ జోడిస్తాం. అవునా? దానికి ఎక్కడ జోడిస్తాము? ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు. ఇది వర్బ్ అగ్రిమెంట్. ఓకే, ఇది వర్బ్ అగ్రిమెంట్. అయితే ఇప్పుడు లెట్ us see. అరైవ్ అంటే రావడం. ఓకేనా? అరైవ్ అంటే రావడం. జస్ట్ నౌ హీ అరైవ్. I arrived just now. ఓకేనా? అరైవ్, అరైవ్డ్, అరైవ్డ్, అరైవింగ్, అరైవ్స్. ఓకే. నెక్స్ట్ అక్వైర్. అక్వైర్ అంటే సంపాదించడం. అక్వేరియం అనుకోకండి. అక్వేరియం అంటే చేపలు ఉండేది. ఆ అక్వేరియం అనేది నౌన్, ఇది వర్బ్. అర్థమైందా? అక్వేరియం అనేది నౌన్, ఇది వర్బ్. అక్వైర్ అంటే సంపాదించడం. అక్వైర్,
acquired, acquired, acquiring, acquires. ఓకే, మీరు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా చూడండి, కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ ఉండాలి ఎప్పుడు. ఇంగ్లీష్ ఈజ్ దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ స్పెల్లింగ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్. దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ spellings and pronunciation. It is totally dependent upon phonic symbols. Okay, now next is accept ante అంగీకరించ. accept, accepted, accepted, accepting, accepts. Next achieve, సాధించడం, సాధించు, సాధించు, సాధించడం, సాధించేసిండు. achieve, achieved, achieved, achieving, achieves. Okay, next admire, admire అంటే మెచ్చుకోవడం. admire, admired, admired, admiring, admires. నెక్స్ట్ argue, argue అంటే వాదించడం. argue, argued, argued, arguing, argue. ఇక్కడ చూసిన బెండ్, బెండ్ అంటే వంచు. బెండ్ పోయి బెంట్ అయిపోయింది, డి పోయి టీ అయిపోయింది. అవునా, బెండ్, బెండ్, బెండ్. మళ్ళీ బెండింగ్ కాదు, బెండింగ్. బెండ్స్, బెండ్స్. V1 కే మనం ING యాడ్ చేస్తాం, V1 కే ఎస్ గాని ఈఎస్ గాని ఐఎస్ గాని జోడిస్తాం. అక్కడ మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. V2, V3 వాటి స్థానంలోనే ఉంటుంది, దానికి ఏమి జోడించాం. ఏది జోడించినా V1 కే జోడిస్తాం. ఓకే, నెక్స్ట్ బారో. బోరో అంటే అప్పు తీసుకోవడం. ఓకే, బారో యూ కెన్, డబ్బు విషయంలో కాదు, యూ కెన్ బోరో ద పెన్సిల్, యూ కెన్ బోరో ద బుక్. బోరో అంటే అప్పు తీసుకోవడం, లెండ్ అంటే ఇవ్వడం. ఓకేనా, బోరో, లెండ్. బోరో అంటే అప్పు తీసుకోవడం, ఎవరి దగ్గర నుంచి తీసుకోవడం. నెక్స్ట్ బారో, బారోడ్, బారోడ్, బారోయింగ్, బారోస్. ఓకే, నెక్స్ట్ బిలీవ్ అంటే నమ్మకం, నమ్మడం. బిలీవ్, బిలీవ్డ్, బిలీవ్డ్, బిలీవింగ్, బిలీవింగ్, బిలీవ్స్. అక్కడ ప్లేస్ కాబట్టి బిలీవ్డ్, బిలీవ్, 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 బిలీవింగ్, బిలీవ్స్. ఓకే, ఈ V1 కే ఎస్ జోడించాలి. బ్లేమ్ అంటే నిందించడం. బ్లేమ్, 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 బ్లేమింగ్. ఇక్కడ దీనికి ING జోడించాలి. ఈ తీసేసి బ్లేమింగ్. బ్లేమ్స్, బ్లేమ్స్ రాసేటప్పుడు ఈ తీసేయద్దు, ఈ బ్లేమ్ కి ఎస్ జోడించాలి. ఇంగ్ వచ్చేటప్పటికి మాత్రం ఈ తీసేసి ING. ఓకే, బ్లేమింగ్, బ్లేమ్, బ్లేమ్డ్, బ్లేమ్డ్, బ్లేమింగ్, బ్లేమ్స్. ఓకేనా. కన్క్లూడ్ అంటే ముగించేసేయడం, అయిపోగొట్టేసేయడం. ఓకే, కన్క్లూడ్, కన్క్లూడెడ్, కన్క్లూడెడ్, కన్క్లూడింగ్, కన్క్లూడ్స్. ఓకే, దీనికే ఎస్ జోడించాలి V5 లో. నెక్స్ట్ క్లీన్, శుభ్రపరచడం. క్లీన్, 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 క్లీనింగ్, క్లీన్స్. ఇంకో డౌట్, లర్న్, లర్న్, మనం లర్న్, లర్న్ట్, లర్న్డ్ అన్నాం. బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళనే మనం ఫాలో అవుతాం. ఎందుకు? వాళ్ళు మనం పరిపాలించారు కాబట్టి వాళ్ళ ఇంగ్లీషే మనం ఫాలో అవుతాం. లర్న్, లర్న్, లర్న్డ్ కూడా ఉంది. లర్న్, లర్న్ట్, లర్న్ట్ అని నేను మీకు అన్నానా? ఇంతకుముందు చెప్పా. లర్న్, లర్న్ట్, లర్న్ట్ అన్నా. లర్న్, లర్న్డ్, లర్న్ కూడా అవుతుంది, కానీ అది మనం ఫాలో కాదు, UK వాళ్ళు ఫాలో అవుతారు. లర్న్, లర్న్డ్, లర్న్ కూడా కరెక్టే, కానీ మనం అది ఫాలో కాం, అది UK వాళ్ళకి సంబంధించిన ఇంగ్లీష్. మనం బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవుతున్నాం కాబట్టి లర్న్, లర్న్ట్, లర్న్డ్ కాదు, లర్న్, 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 నాట్ లర్న్డ్, లర్న్. ఓకే, నెక్స్ట్ క్లీన్, 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 క్లీన్స్. ఓకే, డిపెండ్ అంటే ఆధారపడ. డిపెండ్, డిపెండెడ్, డిపెండెడ్, డిపెండింగ్, డిపెండ్స్. డ్యామేజ్, డ్యామేజ్ అంటే నష్టపరచు. డ్యామేజ్, 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 డ్యామేజింగ్, డ్యామేజెస్. ఓకే, నెక్స్ట్ డై, డై, DIE, డై అంటే మృతి చెందడం. డై, డైడ్, డైడ్, డైయింగ్, డైస్. డైయింగ్ అనేటప్పటికి DYIE DYING వస్తుంది. DYIENG వస్తుంది V4 కి. DIES V5 అది. కానీ ఈ డై అంటే మృతి చెందడం.
ఇంకొక డై ఉంది, మనం డై వేసుకున్నాం కలర్ వేసుకుంటాం, డివై హెయిర్ డై. ఇది డివైఈ డై అంటే కలర్ వేసుకోండి, హెయిర్ డై. అది డివైఈ డై. V1 డై, డివైఈడి డై, డివైఈడి డై, డివైఈడి డై, డైడ్, డైడ్. V3 కూడా డైడే, DYING డై. ఓకే, DYES డైస్. ఓకే, డైస్. ఈ V1 కే ఈ S జోడిస్తే V5 అయిపోయింది. ఓకేనా, ఈ V1 కే ఈ తీసేసి IN జోడిస్తే V4 అయిపోయింది. ఈ డైకి చేంజ్ చూడండి. ఓకేనా, మీకు అండర్స్టాండ్? ఓకే.